హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న కరెన్సీ నోట్ వచ్చేసి రష్యన్ కంట్రీదండి. ఈ నోట్ వచ్చేసి 10 రూబుల్ నోట్. అంటే మనకి ఫ్రెండ్స్ రష్యన్ కరెన్సీని రూబుల్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ కరెన్సీ నోట్ని 1998లో ఇంట్రడ్యూస్ చేశారండి. వీటిని 2010లో డిస్కంటిన్యూ చేశారు. ఈ నోట్ని మనం గమనించినట్లయితే కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్, ఈ డిజైన్ని వీటిపైన ఉన్న డిజైన్ని 2001లో ఇంకా 2004లో చేంజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఈ నోటు మీద మనము ఈ విడ్త్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే విడ్త్ వచ్చేసి మనకి 150 mm ఉంటుందండి. ఈ కరెన్సీ నోట్ యొక్క హైట్ వచ్చేసి మనకి 65 mm ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ కరెన్సీ నోట్ని మనకి కాటన్ పేపర్తో ప్రింట్ చేశారండి. ఫ్రెండ్స్, ఈ నోట్ వచ్చేసి మనకి 1997 నుంచి 2009 వరకు ప్రింటింగ్ జరిగింది. మనం ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే డిజైన్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జి, ఈ రివర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ బ్రిడ్జిని వచ్చేసి కమ్యూనల్ని బ్రిడ్జ్ అంటారండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ రివర్ అక్రాస్ గా కట్టారండి. ఈ రివర్ని వచ్చేసి ఎనిసై రివర్ అంటారండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్కన ఉన్న పిల్లర్ లాంటిది అది ఒక బిల్డింగ్ అండి. పరాస్కెరా పట్నిట్సా చాపెల్ అంటారండి దీన్ని. ఫ్రెండ్స్, మనం కనుక ఇదే నోట్ని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ లాంటి ఉండేదండి. కానీ ఇది బ్రిడ్జ్ కాదండి, ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్. దాన్ని వచ్చేసి కస్నోయస్క్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ అంటారండి. ఫ్రెండ్స్, మనం ఈ నోట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ప్రతి కరెన్సీ నోట్ పైన మనకి వాటిని డూప్లికేట్ చేయకుండా కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఇస్తారండి. వాటిని ఈ నోట్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ షాడో ఇమేజెస్, వాటర్ మార్క్స్, మెటాలిక్ థ్రెడ్స్, ఇంకా కొన్ని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉందండి. అవి ఏంటి అనేది మనము ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం చూడబోతున్న సెక్యూరిటీ చెక్ వచ్చేసి వాటర్ మార్క్ అండి. ఫ్రెండ్స్, ఇలా మనం కరెన్సీ నోట్ని చూస్తుంటే మనకి ఎటువంటి మార్క్ అనేది ఇక్కడ ఏం కనిపించలేదు, ప్లెయిన్ గా ఉంది. అదే దీన్ని కనుక మనం లైట్ పైకి ఎక్స్పోజ్ చేస్తే మనం ఇక్కడ పక్కనే ఉన్న ఈ టవర్ లాంటి దాన్ని చూడొచ్చండి. ఇది ఒక సెక్యూరిటీ ఫీచర్. అలాగే దీనికి ఇటు సైడ్ ఉన్న దాని మీద చూస్తే 10 అని ఉంటుందండి. ఇది ఒక సెక్యూరిటీ ఫీచర్ అండి. ఇవి మనకి ఆర్డినరీగా చూస్తే నోట్ని మనకి కనిపించవండి. ఇలా లైట్ పైకి ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడే ఇవన్నీ కనిపించడం మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం చూడబోతున్న ఇంకొక సెక్యూరిటీ చెక్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ మెటాలిక్ స్ట్రిప్ అండి. ఈ మెటాలిక్ స్ట్రిప్ ని కూడా ఇలా నోట్లో అరేంజ్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఇది ఒక సెక్యూరిటీ సింబల్ గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఈ నోట్లో చూడబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అందరికీ అంత తొందరగా తెలియకపోవచ్చు. ఇది మనం చూడబోతున్నామండి. ఇక్కడ చూస్తున్న మనకి ఈ బిల్డింగ్ ఉంది కదండి, ఈ టవర్ టైప్ లోది. దీని చుట్టూ ఒక సెక్యూరిటీ ఉందండి. దాన్ని మనం ఇలా ఆర్డినరీగా మనం ప్లేన్ గా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూస్తే రాదండి. ఎప్పుడైతే మనం ఈ నోట్ ని ఒక 45 degrees వరకు టిల్ట్ చేస్తామో, అంటే ఇలా బెండ్ చేస్తామో, మీరు గమనించినట్లయితే ఆ నోట్ కి ఆ బిల్డింగ్ సైడ్ ఉన్న ఏరియా అంతా కలర్ చేంజ్ అవుతుందండి. మీరు కరెక్ట్ గా గమనించినట్లయితే ఇదంతా రెయిన్బో కలర్ లోకి వచ్చేసింది, మీరు గమనించవచ్చు. ఇది ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇంకా ఒక మేజర్ సెక్యూరిటీ సింబల్ అండి ఇది. అదే మనం ఈ నోట్ ని ఇలా ప్లెయిన్ గా పెట్టి చూసినట్లయితే ఆ కలర్ కనిపించదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసిన రష్యన్ 10 రూపీస్ నోట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మా వీడియో మీరు చూశారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత దాని పక్కన బెల్ సింబల్ వస్తుంది. ఆ బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. దీని ద్వారా మీకు మా లేటెస్ట్ వీడియోస్ యొక్క అప్డేట్ దొరుకుతుంది. దీని ద్వారా మీరు మా వీడియోస్ ని ఏది మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని క్యాచ్ అప్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.